బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోనే మనక ఎంబీటీఎస్ మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేసి మీ ఊరిలో ఒక కుమారుడు ఉన్నాడు సురేష్, మన తమ్ముడు వచ్చి మన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన ఎందుకు నమ్ముకోవాలి, మానవునికి ఎందుకు రక్షణ ఎలా వస్తుందో మరి కొన్ని మాటలు చెప్పాలని కోరుచున్నాం. గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నా వందనములు. ఒకసారి మేము ఎందుకు సువార్త చేస్తున్నాం అనేది మీరు ఆలోచించాలి. మా యొక్క అవసరాలను వదులుకొని, మా యొక్క ఇష్టాలను వదులుకొని, ఇంట్లో ప్రతిదీ కూడా వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క మాటలు చెప్పడానికి. దేవుడు అనేవారు ఎవరు? ప్రతి మనిషి కూడా అసలు ఎందుకు పుట్టాలి, పుట్టి ఎందుకు చనిపోవాలి అని ఆలోచించడం లేదు. ఎప్పుడు ఈ మానవ ఈ చిన్న బ్రతుకు గురించి, ఈ చిన్న జీవితాలని గురించి ఆలోచిస్తున్నాడు తప్పించి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచించడం లేదు. తల్లి గర్భంలో ఎలాగైతే వచ్చామో వచ్చి ఈ ఆవిరైపోయే జీవితం, చిన్న వయసులో చనిపోతాం, మధ్య వయసులో చనిపోతాం. ఎప్పుడు ఈ జీవితానికి అంతం వస్తుందో తెలియదు మనకి. అలాగే ధూళి వంటి జీవితం మనది, ఆవిరివైపోయే జీవితం మనది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జీవితాన్ని గురించి సుఖాలు కోరుకుంటున్నారు ఈ మనుషులు. ఎలాగా ధనాన్ని సంపాదించాలని, ధనాన్ని కూడదీసుకోవాలని ఇలా మనిషి ఆలోచిస్తున్నాడే కానీ చనిపోయిన తర్వాత నీకు ఒక లోకం ఉంటుంది అనేది ఎవరు ఆలోచించడం లేదు. చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరు అడగచ్చు. నువ్వు చూసి వచ్చావా, చనిపోయిన తర్వాత లోకం ఉందా అని మీరు అడగచ్చు. కానీ చనిపోయిన తర్వాత లోకం ఉంది ఎలా చెప్పగలుగుతున్నావు? ఒక విత్తనం చచ్చిపోతేనే తప్పించి మరలా వృక్షం ఎదగదు. అలాగే మన జీవితం కూడా చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది. నువ్వు కూడా చనిపోయిన తర్వాత మరలి ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళుతుంది. పుట్టాక తెలిసింది ఈ లోకం ఉందని, చచ్చాక తెలుస్తుంది మరో లోకం ఉందని. మన ఆరాటం మొత్తం కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించే మనం ఆలోచించాలండి. ధనాన్ని కూడబెట్టుకుంటావు, ధనం నువ్వు చనిపోయిన తర్వాత నీ దగ్గరికి రాదు. బంధువులు అంటావు, స్నేహితులు అంటావు, భార్య, నీ భార్య కూడా చనిపోయిన తర్వాత నీతో రాదు. ఈ చిన్న జీవితం మనది. ఈ చిన్న జీవితాన్ని గురించి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం నరకం ఉందని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎవరైతే నమ్ముకోరో వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు చేస్తున్న ప్రతి పాపాలు, పాపం అంటే ఏంటి? నువ్వు చేసే ప్రతి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారు మరణించారు. మనం చేసే ప్రతి పాపాల నిమిత్తం ఆయన శిలువలో మరణించి మళ్ళీ 3వ దినమున తిరిగి లేచాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అలాగే ఆయనలోనే మన పాప విమోచన ఉంది. ఆయనలోనే మనకి క్షమ ఉంది. ఆయన ఈ భూమి మీదకి రాకపోతే మనకనేది క్షమే లేదు. మన పాపాలు ఎలా పోతాయి? విడుదల లేదు. మన పాపాలు పోవాలంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు మన గురించి. మన అమ్మ అయినా ప్రాణం పెట్టదు మన గురించి, మన అన్ని అయినా ప్రాణం పెట్టడు మన గురించి. అలాంటిది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏ దేవుడు కూడా మన గురించి ప్రాణం పెట్టడు. అలాంటిది యేసుక్రీస్తు వారు మన గురించి వచ్చి ప్రాణం పెట్టి మళ్ళీ 3వ దినమున తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మనం కూడా చనిపోయిన తర్వాత మరలా లెగిస్తాము అనేది నీకు ఆలోచన ఉండాలి. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిని ఖచ్చితంగా నువ్వు నమ్ముకోవాలి. ఈ చిన్న జీవితాన్ని గురించి మనం ఆలోచించకూడదండి. ఈ చిన్న దేహాన్ని గురించి మనం ఆలోచించకూడదు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని గురించి మనం ఆలోచించాలి. ఏంటి పరలోక రాజ్యం గురించి ఎలా వెళ్ళగలం? నువ్వు క్రీస్తుని నమ్ముకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. నువ్వు అడగక మునిపే